Hi friends, welcome to my channel right now in AP. ఫ్రెండ్స్ ఈరోజు మనం దీపం 2 పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అనే దాని గురించి అయితే ఒక కొత్త లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకువచ్చాను. దీనికి సంబంధించి ఈ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అదే విధంగా గ్యాస్ యొక్క సబ్సిడీ అనేది మన అకౌంట్‌లో పడుతుందా లేదా? పడితే గనక దాన్ని ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి? ఏ అకౌంట్‌లో పడిందో ఎలా తెలుసుకోవాలి? అనే పూర్తి విధానాన్నయితే ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నాను. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే గనక మీకు ఈ గ్యాస్ సబ్సిడీ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనే పూర్తి వివరాలైతే మీకు క్లియర్‌గా అర్థమవుతాయి. ఇప్పుడైతే మనం ఉచిత గ్యాస్ సిలిండర్ గురించైతే వచ్చిన అప్డేట్ గురించైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీపం 2 పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ తీసుకోని వారు ఈ నెలాఖరులోగా మొదటిది బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గారు సూచించారు. లేదంటే గనక 3 సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఎందుకంటే ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఈ నెల అంటే మార్చి 31వ తేదీలోపు మీరైతే గనక మొదటి సిలిండర్ అయితే గనక బుక్ చేసుకోవాలి అనేసి అయితే గనక ఆయనైతే సూచించడం జరిగింది. ఇప్పుడైతే మనం గ్యాస్ సబ్సిడీ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి? ఏ విధంగా చెక్ చేయాలి అనేది స్క్రీన్ రికార్డింగ్ ద్వారా అయితే తెలుసుకుందాం. ముందుగా మన మొబైల్ నందు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మై ఎల్‌పీజీ సెర్చ్ బార్‌లో మై ఎల్‌పీజీ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మొదట్లో లింక్ వస్తుంది పీఎంయూవై హోమ్ అని. దాన్నైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజీలో మనకు కుడి పక్కన 3 సిలిండర్లు అయితే కనపడుతున్నాయి. భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, ఇండియన్ గ్యాస్ అని. మీది ఏదైతే ఆ గ్యాస్ సిలిండర్ అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన కుడి పక్కన సైన్ ఇన్ న్యూ యూజర్ అని ఉంటుంది. మనం మొదటిసారి ఈ వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తున్నాం కాబట్టి న్యూ యూజర్ అనేది టైప్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ క్విక్ సెర్చ్, నార్మల్ సెర్చ్ అని 2 ఆప్షన్స్ కనపడుతున్నాయి. ఇక్కడ 17 అంకెల ఎల్‌పీజీ ఐడీ ఇది ఎవరికీ గుర్తుండదు. కాబట్టి మనం నార్మల్ సెర్చ్ ద్వారా సెర్చ్ చేద్దాం. ఇక్కడ మొదటగా స్టేట్‌నైతే సెలెక్ట్ చేసుకోవాలి. మన స్టేట్‌ని సెలెక్ట్ చేసుకొని తర్వాత డిస్ట్రిక్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ జిల్లాకు సంబంధించి ఉందో ఆ జిల్లానైతే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ హెచ్‌పీ గ్యాస్‌కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్ నేమ్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. ఆ ఏజెన్సీ నేమ్స్. వాటిలో మన ఏజెన్సీ ఏదో అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్జ్యూమర్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆ కన్జ్యూమర్ నంబర్ అనేది మనకు గ్యాస్ బుక్ ఇచ్చింటారు కదా! దాంట్లో ఉంటుంది కన్జ్యూమర్ నంబర్ అనేది. అది ఎంటర్ చేసి మనం గ్యాస్ కొనేటప్పుడు, గ్యాస్ కనెక్షన్ తీసుకునేటప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ దాన్ని రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అంటారు. ఆన్‌లైన్‌లో కూడా అదే ఉంటుంది. ఆ మొబైల్ నంబర్‌నైతే ఎంటర్ చేసి కింద క్యాప్చాని ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్న రెడ్ కలర్ బాక్స్‌లో ఉన్నటువంటి ప్రొసీడ్‌నైతే మనము ప్రెస్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్‌ని నొక్కాలి. ప్రొసీడ్‌ని నొక్కిన తర్వాత ఈ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కైతే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనల్నైతే ఒక పాస్వర్డ్‌నైతే సెట్ చేసుకోమని అడుగుతుంది. నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి అకౌంట్ ఫర్ నంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. మీకైతే గనక ఈ విధంగా రాదు. పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఆ పాస్వర్డ్‌ని కూడా మనం సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మై ఎల్‌పీజీ హోమ్ పేజ్‌లోకి వెళ్ళి ఇక్కడ పైన ఉన్నాయి కదా! సైన్ ఇన్ అని, న్యూ యూజర్ అని అక్కడ సైన్ ఇన్ అనేది మనం క్లిక్ చేయాలి. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత ఆ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు లేదా ఈమెయిల్ ఐడీ అయితే ఎంటర్ చేయమని ఫస్ట్ బాక్స్‌లో అడుగుతుంది. అక్కడ మనం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని అయితే ఎంటర్ చేయాలి. కింద క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ రెడ్ కలర్ బాక్స్‌లో ఉన్నటువంటి లాగిన్ అనే దాన్నైతే ప్రెస్ చేయాలి. ఇక్కడ నేను క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అనేది ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత మనకు ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేది నొక్కాలి. పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఇక్కడ లాగిన్ నొక్కాలి.
లాగిన్ ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఆ గ్యాస్ ఎవరి పేరు మీద ఏదైతే ఉందో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఎల్‌పీజీ ఐడీ, కన్జ్యూమర్ నెంబర్, కన్జ్యూమర్ నేమ్, ఆధార్ నెంబర్, డిస్ట్రిబ్యూటర్ కోడ్, డిస్ట్రిబ్యూటర్ నేమ్ అన్నీ వస్తాయి. ఇవన్నీ మనం కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకొని ఓకే ప్రెస్ చేయాలి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి. ఫస్ట్ బాక్స్‌లోని మనకి వెల్కమ్ అని మన పేరైతే వస్తుంది. ఆ గ్యాస్ కనెక్షన్ ఉన్న వారి పేరు. లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో మనకైతే చూడండి. లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో అయితే గనక మనకిక్కడ వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ సబ్సిడీ ట్రాన్స్‌ఫర్ అని 2 ఆప్షన్ ఉంది గదా! దాన్నైతే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన హిస్టరీ అంతా బయటకొస్తుంది. మనకిక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మనది ఆర్డర్ డేటు, ఆర్డర్ రెఫరెన్స్ నంబర్, ఆర్డర్ నంబరు, నంబర్ ఆఫ్ సిలిండర్సు, స్టేటసు అన్నీ ఉన్నాయి మనకిక్కడ. ఏ అకౌంట్‌లో పడింది కూడా ఉంది. లాస్ట్‌లో చూడండి అకౌంట్ నంబర్ లాస్ట్ 4 డిజిట్స్ కూడా కనపడుతున్నాయి. ఇక్కడ సబ్సిడీ సిలిండరు అమౌంట్ ఎంత, దాని అమౌంట్ ఎంత, ఎంత సబ్సిడీ వచ్చిందనేది కూడా మనకిక్కడ బాగుంది చూడండి. క్యాష్ మెమో అమౌంటు, దాని పక్కన సబ్సిడీ అమౌంట్ అని బాగా స్టేటస్ డెలివర్డ్ అన్నీ క్లియర్‌గా కనపడుతున్నాయి. ఈ విధంగా అయితే గనక మనమైతే మనకు సబ్సిడీ అమౌంట్ పడిందా లేదా అనైతే మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి లాస్ట్‌లో ఉంటుంది సబ్సిడీ అమౌంట్ అని. ఇక్కడ క్లియర్‌గా మనకు కనపడుతుంది. వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి ఆ ఫస్ట్ ట్యాబ్‌లో అయితే కనపడలేదు. చూడండి. ఈ విధంగా అయితే మనము చూసుకోవచ్చు ఫ్రెండ్స్.